This conference will now be recorded. మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో అత్యంత కీలకంగా స్టూడెంట్స్ అందరూ మాట్లాడేది ఏదైనా ఉంది అంటే అది టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ అనే పదాన్ని నాకు తెలిసి ప్రతి ఒక్క స్టూడెంటు జాయిన్ ఇంకా అవ్వకుండానే ఇంకా అసలు ఏదో అంటాను చూడండి, ఒక పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ కూడా చేయకుండానే ఇమ్మీడియేట్‌గా మాట్లాడే ఒక పదం టెస్ట్ సిరీస్ అండి. ప్రిలిమినరీకి టెస్ట్ సిరీస్ అనే పదము సాధారణంగా మెయిన్స్‌కేమో ఆన్సర్ రైటింగ్ అనే పదాలు వాడతాం. రెండిటికి కలిపి ఒకటే పదం నిజానికి టెస్ట్ సీరీస్. నేను ఇందులో టెస్ట్ సీరీస్‌కి సంబంధించి నా ద్వారా ఏం చెయ్యాలనుకుంటున్నాను? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇందులో ఉన్న సైంటిఫిక్ నేచర్ ఏంటి? ఇందులో ఉన్న ఒక స్ట్రాటజీ ఏంటి? మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒకసారి ముందు నేను ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ గురించి చెప్పి, ఆ తర్వాత మెయిన్స్ టెస్ట్ సిరీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఒక స్టూడెంట్ ఎందుకు అసలు టెస్ట్ సిరీస్ రాయాలి? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్? తాను చదివిన దాన్ని తిరిగి టెస్ట్ చేసుకోవడం ద్వారా ఎగ్జామినేషన్‌లో ఏ కారణం చేతనైనా తక్కువ టైము, తక్కువ ఏదో అంటే ప్రిపరేషన్ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి. అంతే కదా! కానీ నిజానికి టెస్ట్ సిరీస్‌ని కనుక ఓ పక్కనేమో మనం ఏం చదివాము అనే దానికి ఏర్పరచుకుంటూనే, ఇంకొక పక్కన అవసరమైతే అదే టెస్ట్ సిరీస్‌ని మనం ప్రిపరేషన్ కూడా ఉపయోగించవచ్చు. మీకు ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా కేర్‌ఫుల్‌గా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇది ప్రిలిమినరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండి. ప్రిలిమినరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్‌లో యాన్షియంట్ ఇండియా 10 టెస్టులు, మిడీవల్ ఇండియా 10 టెస్టులు, మోడర్న్ ఇండియా 10 టెస్టులు, జియోగ్రఫీ దాదాపు నాకు తెలిసి 25 టెస్టులు ఉంటాయి. 25 టెస్టులు జియోగ్రఫీ. అప్పుడు మీకు డౌట్ రావచ్చు. అదేంటి సార్ అంటే, యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, మోడర్న్ ఇండియా కలిపితే 30 టెస్టులు అయినాయి. కల్చర్ ఇంకొక 10 టెస్టులు ఉంటాయి. 10 6 టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అందుకని మీరు ఒక్క జియోగ్రఫీ 25 టెస్టులు ఉన్నాయి. పాలిటీకి మీరు గమనించండి, దాదాపుగా ఒక 20 టెస్టులు ఉన్నాయి. కానీ పాలిటీకి 20 టెస్టులతో పాటు మళ్ళీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ పాలిటీ టెస్ట్ అని వేరే పెడతాం. ఎకనామిక్స్‌కి 10 టెస్టులు ఉన్నాయి. కానీ ఎకనామిక్స్ 10 టెస్టులతో పాటు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎకనామిక్స్ అని వేరే టెస్టులు ఉంటాయి. కల్చర్‌కి 6 టెస్టులు ఉన్నాయి. బయాలజీకి దాదాపుగా 7 టెస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ టెస్టుల్ని మీరు ఏ సబ్జెక్ట్‌కి ఎన్నిచ్చాను అనేది ఒక చిన్న అవగాహన చేసుకుంటే, ఓవరాల్ ప్రిపరేషన్‌లో కావలసిన అంశాలన్నింటినీ కవర్ చేసేలాగా ఈ టెస్ట్ సీరీస్ మనం తయారు చేసుకుంటాం. టెస్ట్ నంబర్ 1లో ఏం టాపిక్ ఉంటుంది, టెస్ట్ నంబర్ 2లో ఏ టాపిక్ ఉంటుంది, ఇలా ఏ టెస్ట్‌లో ఏ టాపిక్ ఉంటుంది, ఏ టెస్ట్‌లో ఏ టాపిక్ ఉంటుంది అనే దాన్ని దాదాపుగా మన యొక్క టోటల్ అంటే మన మొత్తం ప్రిపరేషన్‌కి సంబంధించిన అన్ని అంశాలలోనూ ఈ టెస్ట్ సీరీస్‌కి సంబంధించి మోడర్న్ ఇండియా మొదలుకొని, జాగ్రఫీ మొదలుకొని ఎవ్రీ టెస్ట్ సీరీస్‌ని మనం తయారు చేసుకుంటాం. అంటే సింపుల్ చెప్పమంటారా? టెస్ట్‌లయ్యేసరికి టోటల్ సిలబస్ కవర్ అయిపోతుంది. లేదా టోటల్ సిలబస్ మీద టెస్ట్‌ని డిజైన్ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్‌ని కూడా టెస్టుల్లో కలిపాం. అంటే ఈ టెస్టులు రాసేసరికి మనకి కంప్లీట్ అవగాహన సిలబస్ మీద కలుగుతుంది. ప్లస్ సిలబస్‌ని మనం చదువుతాము. ప్లస్ మనం ఏం చదివామో టెస్ట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సింది. ఇందులో కూడా యాక్చువల్‌గా ఈ టెస్ట్‌లో కూడా నేను మళ్ళీ ఏ టెస్ట్ అయితే రాబోయే ఉదాహరణకి మనం ఏం చేస్తామండి, 10 టెస్టులు పెట్టాలి. ఎకనామిక్స్ మీద అనుకుందాం ఉదాహరణకి.
రాబోయే ఏదో పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు మనము ఎకనామిక్స్ మీద 10 టెస్టులు పెడుతున్నాము అన్నప్పుడు ఎకనామిక్స్ మీద మాత్రమే ఒక చిన్న వీడియో తయారు చేసి మీకు ఇస్తాను నేను. ఇదిగో ఈ ఎకనామిక్స్ సంబంధించిన ఇవి క్లాసెస్, ఇవి రిసోర్సెస్, ఇవి ఎలా ఉంటాయి అన్నది. అంటే ఏ కారణం చేతనైనా ఒక స్టూడెంట్ కనుక ఎకనామిక్స్‌లో ఏమేమి చదవాలనే కన్‌ఫ్యూజన్ ఉన్నా కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ముందే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత ఆయా పుస్తకాలు కానీ ఏవైనా తీసుకున్న తర్వాత ఒకవేళ ఆయా పుస్తకాలు లేకపోతే వాటికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి, ఆ మెటీరియల్ మీ దగ్గర లేకపోతే కనుక మా దగ్గర తీసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఆ మెటీరియల్ కూడా నేను వేరే మీకు వీడియోలో చూపిస్తాను. అంటే ఒక కాంప్రహెన్సివ్ టెస్ట్ ప్యాటర్న్‌ని మనం తయారు చేసుకున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక 2 ఉదాహరణకి సార్ నేను కోచింగ్ తీసేసుకున్నాను. సరే నా దగ్గర తీసుకోవచ్చు. అంటే ఈ గురుకులంలో తీసుకోవచ్చు. వేరే చోట తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా కూడా కోచింగ్ తీసుకున్నాను. తీసుకున్న కోచింగ్‌కి మీరు టెస్ట్ పెడతారు నాకు బానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ స్టూడెంట్‌ని. అంటే ఇంకా నేను కోచింగ్ అవ్వలేదు సార్. మరి అవ్వకుండా నేను కోచింగ్ రాయలేను కదా టెస్ట్‌లు అంతే కదా! అలా అనుకున్న వాళ్ళకి ఏం చేశానో ఒకసారి చూడండి. యాక్చువల్‌గా ఇవి డైలీ టెస్ట్ ప్రోగ్రామ్‌లండి. మళ్ళీ వాటిల్లో అంటే డైలీ టెస్ట్ అని మీకు మనకి మన 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 ఆఫీస్ 8897826108 కనుక ఫోన్ చేస్తే ఆ అడ్మినిస్ట్రేటివ్ ఏమంటాం దాని పేరండి ఒక గైడ్లైన్స్ పంపిస్తారు మీకు. అంటే ఏంటి డైలీ టెస్టులు, ఒక టెస్ట్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, అవి ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో ఇది ఇవన్నీ మీకు పంపించి ఏర్పాటు చేస్తామండి. అంటే అది జాయిన్ అయిన వాళ్ళకేమో టోటల్ ఇవన్నీ ఇస్తాము. ఇది స్క్రిప్ట్ అంతాను. లేకపోతే గనుక గైడ్‌లైన్స్ ఇస్తాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ పక్కన పెడతాం. క్షమించండి. అంటే ఇవి డైలీ టెస్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి. ఒక స్టూడెంట్ కనుక ఏ కారణం చేతనైనా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో కనుక ఉంటే, ఆ స్టూడెంట్ ఏం చేయాలంటే, సార్ నేను ఇంకా కోచింగ్ అవ్వలేదు కదా! మరి అవ్వనప్పుడు నేను దీన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టెస్ట్ ఏమేమి ఉంటాయో ఎన్‌సీఈఆర్‌టీ ఏవండీ ఇది పైకి మీకు ఎన్‌సీఈఆర్‌టీ మాత్రమే కనిపిస్తుందంటే కాదు. ఎన్‌సీఈఆర్‌టీ ఆర్ అదర్ సోర్సెస్ కూడా. ఒక ఎన్‌సీఈఆర్‌టీ మాత్రమే ఉండదు. నితిన్ సింఘానియా ఉంటుంది, లక్ష్మీకాంత్ ఉంటుంది, రమేష్ సింగ్ ఉంటుంది. మన దాని పేరేంటండి మెయిన్స్‌లో అయితే కనుక మెయిన్స్ టెస్ట్ సీరీస్‌లో అయితే కనుక దాని పేరేంటండి స్పెక్ట్రమ్ ఉంటుంది. సో, ఆబ్వియస్‌గా మీకు సోర్సెస్ అనేవి ఒక ఎన్‌సీఈఆర్‌టీ మాత్రమే ఉండదు. ఎన్‌సీఈఆర్‌టీని ప్రధానంగా చేసుకుంటూ మిగతావి కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు ఇంకా కోచింగ్ కంప్లీట్ చేసుకోని స్టూడెంట్స్ ఏం చెయ్యాలి అని అడిగితే, ముందు ఈ ఇవ్వబడిన చాప్టర్‌లు చదువుతారండి. వెరీ వెరీ క్రుషియల్ అండి. ప్రీ హిస్టరీ అనే టాపిక్‌ని మన యొక్క ఎన్‌సీఈఆర్‌టీలలో కానీ, ఇతరత్రా పుస్తకాల్లో కానీ, ఇదిగో ఈ ఏరియాస్ ఉన్నాయండి. ఈ చాప్టర్స్ ఉన్నాయండి. నేను ప్రీ హిస్టరీ, హరప్పా, వేదిక్, జనపదాసు, బుద్ధిజము, జైనిజం ఇవెలా తెచ్చానో చెప్పడానికి వేరే వీడియో చెయ్యాలి నిజానికండి. ఇవి ఎలా తెచ్చాము అంటే ఇవే ఏరియాస్ ఎలా తెచ్చాము అంటే ఓల్డ్ క్వెషన్ పేపర్స్ అన్నీ చూసిన తర్వాత ఓల్డ్ ఇయర్ క్వెషన్స్‌లో ఏ ఏ ఏరియాస్ అయితే ఎక్కువ కవర్ అవుతున్నాయో వాటిని ఇక్కడ ఏరియాస్‌గా తీసుకున్నామండి. దయచేసి మీరు సిలబస్‌లో ఉన్న ఏరియాస్ ఇక్కడ తీసుకోలేదండి. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. సిలబస్‌లో ఉన్న ఏరియాస్ ఇక్కడ తీసుకోలేదు. ఎగ్జామ్‌లో కవర్ అవుతున్న ఏరియాస్ తీసుకున్నామండి. దాదాపు గత 2 నెలలుగా నేను ఇంకో పని చేయట్లేదండి. టెస్ట్ సీరీసు, మెటీరియల్స్ ప్రిపరేషను ఇంకా చాలా చేయబోతున్నాను. జస్ట్ ఇది టీజర్ రిలీజ్ చేస్తున్నాను అంతే. సో, అందుకని ఈ ఇందులో మనము ఏమేమి చదవాలో ఒక టైమ్ టేబుల్ లాంటిదండి ఇది. నేను కోచింగ్ కూడా తీసుకోను సార్. ఓన్లీ ఇంట్లో కూర్చొని చదువుకుంటాను. నాకు సెల్ఫ్ స్టడీ కావాలి. నాకో టైమ్ టేబుల్ ఇవ్వండి అంటే, ఈ టైమ్ టేబుల్ యాజ్ ఈజ్‌గా చేసుకుంటేనేమో ప్రిలిమినరీకి,
ఈ టైం టేబుల్ యాజ్ ఈజీగా చేసుకుంటేనేమో మెయిన్స్కి సిలబస్ కవర్ అయిపోయిందండి. ఏం చదవాలో చెబుతున్నాము, ఏ పుస్తకంలో చదవాలో చెప్తున్నాము, ఏ క్లాస్ నుంచి అంటే ఎన్సీఆర్టీలోని ఏ క్లాస్ నుంచి చదవాలో చెప్తున్నాము, నితిన్ సింఘానియాలోంచి ఎన్నో లెసనో చెబుతున్నాము, ఏ మెటీరియల్ చదవాలో చెప్తున్నాము. ఇంతకన్నా ఏం కావాలి? ఇక్కడ చూడండి, నితిన్ సింఘానియాలోంచి ఫస్ట్ చాప్టర్, నితిన్ సింఘా నుంచి 12వ చాప్టర్, 15వ చాప్టర్. ఊహించండి, నితిన్ సింఘా నుంచి 26వ చాప్టర్. అంటే నితిన్ సింఘానియాలో ఇంపార్టెంట్ చాప్టర్లను మాత్రమే మనం తీసుకున్నాం. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామండి, మీరు కనుక టెస్ట్ సిరీస్ ఇప్పుడే రాయలేను సార్ నేను అనుకుంటే ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఓన్లీ మెంటరింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ అని ఒక ప్రోగ్రామ్గా పెడుతున్నాను. అంటే మెంటరింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ అంటే ఈ గైడ్లైన్స్ తీసుకుంటాం, ఈ టైం టేబుల్ తీసుకుంటాం, ఈ బుక్స్ తీసుకుంటాం, ఈ గైడెన్స్ ఫాలో అవుతాం, ఈ క్లాసెస్ ఈ ఈ చాప్టర్స్ని కంప్లీట్ చేసుకుంటాం, ఈ నోట్స్లు తయారు చేసుకుంటాం. ఆకలి సార్నేమో 1 మంత్కో లేకపోతే కనుక 2 వీక్స్కో ఒకసారి కలుస్తాం. దానికి కూడా ఒక ప్లానర్ తయారు చేశాను, అది వేరే చోట చెప్పే ప్రయత్నం చేద్దాం. అందుకని ఒక మాటలో చెప్పాలి అంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ బీ ప్లానెడ్గా చదవండి. అది చెప్పడం కోసమే ఇది. అందుకని అలా ప్లానెడ్గా నేను తయారు చేశానని చెప్పడం చేసే ప్రయత్నమే ఇక్కడ నేను చేస్తున్నది అనమాట. అందుకని ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ అయ్యి కోచింగ్ అయిపోయి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తమను తాము టెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది పనిచేస్తుందండి. లేదు సార్, నేను ఫ్రెష్ స్టూడెంట్ని, ఇప్పుడే ప్రారంభించాను అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్ని అన్ని సబ్జెక్టులని కవర్ చేస్తాం, అన్ని బుక్స్ని కవర్ చేస్తాం, అన్ని చాప్టర్ వైజ్ కూడా ఇచ్చానండి. మీరు గమనించాలి, యాక్చువల్గా నాకే చూపిస్తుంటే ఆనందం కలిగిపోతుందండి. అంటే చూడండి, జాగ్రఫీలో అట క్లాస్ 9th ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్, చాప్టర్ల పేరు, ఆ పేర్లతో పాటు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తామో కూడా ఇటువైపు చూడండి. యాక్చువల్గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాం, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాం. అంటే ఒకసారి ఏమవుతుంటేనండి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, ఒకసారి తక్కువ క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకని ఒకసారి చిన్న చాప్టర్ ఉంటే తక్కువ క్వశ్చన్స్ ఇస్తామండి, లేదా ఆన్ అండ్ యావరేజ్ మాత్రం 30 ప్రశ్నలు ఇస్తామండి. ప్లస్ ఇవన్నీ డైలీ పెడతామండి రివిజన్ చేస్తున్న వాళ్ళకి. డైలీ పెట్టుకోవచ్చు కదా. ఇదంటే ఆల్రెడీ 3 చదివేశారండి, చదివేసిన స్టూడెంట్ మళ్ళీ చదవాలి, అది కష్టమేం కాదు. కానీ కొత్తగా చదువుతున్న స్టూడెంట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ద బ్యూటీ ఆఫ్ దిస్ టైం టేబుల్ చూడండి. ఏం చేస్తున్నాం అంటే, సార్ ఇది కంప్లీట్ చేసుకోవడానికి 3 రోజులు ఇస్తాను టైము, 3 రోజుల తర్వాత టెస్ట్ పెడతాను. అందులో ఈ గ్యాప్ చూడండి, ఇది కారణం. టెస్ట్ పెడతాను అంటే దీని మీద ఇవి చదివి రెడీగా ఉండు, ఈ టెస్ట్ నేను పెడతాను. అయ్యింది కదా, రివ్యూ చేద్దాం. చేసిన తర్వాత ఈ క్లాసెస్ని వినండి, చదవండి. ఇది చదివారు కదా, ఇది చదివిన తర్వాత ఈ టెస్ట్ రాయండి. ఈ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఇవి చదవండి. అంటే రివిజన్ చేసి ఆల్రెడీ చదివిన వాళ్ళకి డైలీ టెస్ట్లు ఇవే. అలా కాదు సార్, మేము కొత్తగా చదువుతున్నామంటే ప్రతి 3 డేస్కి ఒక టెస్ట్ ఉంటుంది. 3 డేస్లో ఏం చదవాలో చెప్తాం. 3 డేస్ కావచ్చండి, 2 డేస్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. ఇందులో మళ్ళీ అంటే 2 డేస్కి 3 డేస్కి ఒక టెస్ట్ పెడతాం. ఇవన్నీ మీకు అర్థమైతే, ఇందులో బ్యూటీ ఏంటో మీకు తెలిస్తే, మీరు చక్కగా నిర్మోహమాటంగా హాయిగా ఈ టెస్ట్ సిరీస్ని అందిపుచ్చుకోండి. ఈ టెస్ట్లను కూడా ఆల్రెడీ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి కూడా ఆల్రెడీ రాయించేసి ఉన్నామండి, అంతేకాని ఇంకా రాస్తూ లేవు. దాదాపుగా గత 3 నెలలుగా ఇదే వర్క్ మీద ఉన్నాను. పైగా అందరికీ తెలిసిన నా చేతి రాతతో రాస్తానని బహుశా చాలామందికి తెలిసినాను, నేను చేతి రాతతోటే రాస్తాను. అందుకని ఐ రిక్వెస్ట్, ఈ ప్రిలిమినరీ టైం టేబుల్ టెస్ట్ సిరీస్కి, లేదా రివిజన్ టైం టేబుల్ గాను, లేదా ఫ్రెష్ స్టూడెంట్ టైం టేబుల్ గాను దీన్ని వాడుకోవచ్చు. ఫ్రెష్ స్టూడెంట్ అయినా ఈ టైం టేబుల్ వాడుకోవచ్చు, ప్రిలిమినరీ రాస్తున్న స్టూడెంట్ అయినా ఇది రాసుకోవచ్చు. ఆల్రెడీ కోచింగ్ తీసేసుకుని
ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళైనా, లేదా కొత్త స్టూడెంట్ అయినా, లేదా రివిజన్ స్టూడెంట్ అయినా, ఎవరైనా ప్రిపరేషన్ని ప్లానెడ్గా చేయడానికి, స్ట్రాటజిక్గా చేయడానికి, కాంప్రహెన్సివ్గా చేయడానికి, కంప్లీట్గా చేయడానికి ఉపయోగపడేది ఇది. ఈ టెస్ట్ సిరీస్ని ఆన్లైన్లో నిర్వహిస్తాం మనం. ఆన్లైన్లో కొన్ని నిర్వహించలేని వాటిని ఆఫ్లైన్లో కొన్ని ఇస్తామండి. ఆఫ్లైన్ అంటే ఆన్లైన్లోనే, అంటే ఆన్లైన్లో కొన్ని సపోర్ట్ చేయకపోతే, సాధారణంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటివి, అసెర్షన్ రీజన్ లాంటివి ఆన్లైన్లో సపోర్ట్ చెయ్యం. అందుకని వాటికి కూడా ఉంటాయి. కానీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? సో అలా మనం చేసే ప్రయత్నం చేస్తాం.